హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా హెల్తీగా టేస్టీగా ఉండే అలసందలతో దోశలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ అలసందలతో మనం ఎక్కువగా వడలు చేసుకుంటాం కదండి. ఒక్కసారి ఇలా హెల్తీగా దోశ చేసుకోండి, చాలా చాలా బాగుంటుందండి. బరువు తగ్గాలనుకున్న వారికి ఇలా హెల్తీగా అప్పుడప్పుడు దోశలు చేసుకొని తింటే చాలా మంచిదండి. పిండి రుబ్బిన వెంటనే మనం ఇలా దోశలు వేసుకోవచ్చండి, పులియబెట్టే అవసరం లేకుండా. ఇలా మనము అలసందల దోశ తీసుకుంటే మనకు విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. వారంలో ఒక్కసారైనా ఇలా హెల్తీగా దోశలు చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా హెల్తీ దోశలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో అన్ని కొలతలు ఒకదాంతో తీసుకోవాలండి. 1 కప్పు అలసందలు తీసుకోవాలండి. ఇక్కడ మీరు తెల్లగా ఉండే అన్నీ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎర్రగా ఉండే అలసందలు తీసుకున్నానండి. అదే కప్పుతో 1/2 కప్పు బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. మీరు దీని ప్లేస్లో రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. 1/4 కప్పు దాకా లావుగా నాటుకులను వేసుకోవాలండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక 2 నుంచి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఒక 3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. 3 గంటలు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. అలసందలు ఇంకా బియ్యం కూడా బాగా నానాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లోకైనా ఇలా హెల్తీగా చేసుకోవచ్చండి. 2 దోశలు తింటే చాలండి, కడుపు నిండిపోతుంది. ఇంకా హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇలా మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు దోశలు అంత బాగా వస్తాయి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని గిన్నెలోకి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు రెగ్యులర్గా మనం చేసుకునే బియ్యం దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీ దోశలు కూడా చేసుకోండి, చాలా మంచిదండి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకొని అదే పిండిలో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. అప్పుడే దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ దోశ అనేది. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలండి. ఒకవేళ మీకు దోశకు మంచి హోటల్ కలర్ రావాలంటే 1 టీ స్పూన్ దాకా షుగర్ అయినా వేసుకోవచ్చండి. దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో బాగా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు దోశ వేసుకోవాలండి. దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి 2 గరిటెల పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీనిపైన ఎర్ర కారాన్ని ఇలా వేసుకొని కూడా దోశ వేసుకోవచ్చండి. దీనిపైన నేనైతే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి. వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇలా చక్కగా కాలిన తర్వాత మనకు ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చిందో. ఇలా ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 దోశలు వేసుకోవాలండి. ప్రతిసారి దోశ వేసినప్పుడు వాటర్ చిలకరించుకొని టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలండి. అప్పుడే చక్కగా వస్తాయి. ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 బై 1 దోశలు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేడివేడిగా చేసుకొని కమ్మగా తినచ్చండి. నేనైతే ఇక్కడ సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయండి. చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా చేసుకునే ఈ అలసందల దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.
ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పల్లి కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. రుచి చాలా బాగుంటుందండి. ఇలా చేసి పెడితే 1కి 4 తినేస్తారండి పిల్లలు పెద్దలు కూడా. అంత బాగుంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.